వెల్కమ్ టు బీడీటీ న్యూస్. గాంధీనగర్ లో వెలిసిన విరూపాక్షమ్మ జాతరను గాంధీనగర్ ప్రజలు అమ్మవారికి పొంగళ్లు పెట్టి ఘనంగా నిర్వహించారు. పాకాల గ్రామ పంచాయతీ సచివాలయం 2 పరిధిలో గాంధీనగర్ లో వెలిసిన విరూపాక్షమ్మ అమ్మవారి జాతరను ఆలయ కమిటీ పెద్దల ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రజలు మంగళవారం అమ్మవారికి పొంగళ్లు పెట్టి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జరిగే విరూపాక్షమ్మ అమ్మవారి జాతరను రాజకీయాలకు అతీతంగా గ్రామంలోని ప్రజలందరూ కలిసి అమ్మవారికి పొంగల్లో పెట్టి ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ రోజు గాంధీనగర్ ప్రజలు బాగున్నారంటే దానికి కారణం అమ్మవారి కరుణ దీవెనలే కారణమని అన్నారు. ప్రతి సంవత్సరం జరిగే అమ్మవారి జాతరకు పగల మండలంలోని ప్రజలందరూ విచ్చేసి అమ్మవారి ఆశీస్సు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ పెద్దలు ఎన్ మురళి, జి చలపతి, జి రంజిత్, జి మధుబాబు, ఎం సుబ్బు, జి రాజా, కె ధనంజయ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మన ఊరి గంగమ్మ జాతర విరూపాక్షమ్మ గంగమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరము అమ్మవారికి చదివింపుల రూపంగా మనం అమ్మవారికి చదివిస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరూ అమ్మవారికి చదివింపులు చదివించవలసిందిగా మనసారా ప్రార్థిస్తున్నాము. ఇది మన అమ్మవారి జాతర. ఎంత చదివితే అంతకు 100 2 అమ్మవారు మనకు ఆశీర్వాదం ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ అమ్మవారి చదివింపులు చదివించి అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా పడి ప్రార్థిస్తున్నాము. ఈ సందర్భంగా మన అమ్మవారి విరూపాక్షమ్మ జాతర శుభాకాంక్షలు. ఈ జాతర సందర్భంగా మన ఊరి గ్రామ పెద్దలైనటువంటి గోవింద్ చలపతి మామ గారు అమ్మవారికి 301 రూపాయలు చదివించారండి. వారిని వారి కుటుంబాన్ని జగన్మాత అష్టైశ్వర్య ఆయువారుగా భోగభాగ్యమనిచ్చి సదా రక్షించి రాజేశ్వరమ్మ గారు కుటుంబ సభ్యులు అమ్మవారికి 1001 రూపాయలు చదివించారండి. వారిని వారి కుటుంబాన్ని జగన్మాత అష్టైశ్వర్య ఆయువారుగా భోగభాగ్యమనిచ్చి సదా రక్షించవలసిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా మునగల ధనంజయ జ్యోతమ్మ గారు చేసిన ప్రెస్ వారికి ధన్యవాదాలు. గత 18 సంవత్సరాల నుంచి గాంధీనగర్లో శ్రీ విరూపాక్షమ్మ ఉత్సవం జరుగుతున్నాము. కానీ ఇంతవరకు ఎవరు మేము పట్టించుకునే వచ్చినది లేదు. మీరు ఈసారి ప్రత్యేకంగా మా ఊరిలో వచ్చినందుకు మీకందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ చిత్తూరు జిల్లాలో పాకాల మండలంలో గాంధీనగర్లో శ్రీ విరూపాక్షమ్మ ఉత్సవాలు చాలా ఘనంగా జరిపిస్తాం కూడా. పాకాల మండలానికే చాలా గర్వకారణం అన్నమాట. కాబట్టి మీరందరూ ఇలాగే మేము ప్రతి సంవత్సరము ఎంత 130 ఇళ్ళు ఒకే గ్రామ బలిగా ఒకే క్యాస్ట్ మేము చేసుకుంటున్నాము. మాకు ఎన్ని పార్టీలు ఉన్నా ఎన్నున్నా జాతరలు వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇరు పార్టీలు అందరూ కలిసి ఉమ్మడిగా చేసుకుంటున్నాము. మాకు ఎలాంటి పార్టీలు ఎలాంటి తారతమ్యాలు శత్రుత్వాలు ఎలాంటి లేవు. మండలందరూ సహకారంతో రాజకీయ నాయకులు మండలంలో అందరూ సహకారంతో అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం మేము ఈ మే నెలలో విరూపాక్షమ్మ ఉత్సవాలు 3 రోజులు ఘనంగా నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరూ మాకు మండలంలో కావచ్చు, చిత్తూరు జిల్లాలో కావచ్చు, ప్రతి ఒక్కరు అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. ఈ జాతరని రంగరంగ వైభవంగా మేము చేసుకుంటున్నాము. ఆశీర్వదిస్తున్నారు. అదే అమ్మవారి దీవెన మన మండలం మొత్తం జిల్లా మొత్తం ఆశీర్వాదం లభిస్తూ ఉంది. అమ్మవారి దగ్గర ఏది మొక్కుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి నమ్మకం. ఇది ఏ ఒక్కరికి ఏ సమస్య వచ్చినా, సంతాన లోపం వచ్చినా, అప్పుల బాధలైనా, వ్యాపార వృద్ధి అయినా, ఏ లోపంలో వచ్చినా కూడా ఇక్కడ మొక్కుకుంటే వాళ్ళ కోరికలు దిగ్విజయంగా నెరవేరుతాయి. అటువంటి అమ్మవారి సత్యమైన తల్లి ఇక్కడ విరూపాక్షమ్మ. ప్రతి ఒక్కరు ఇక్కడ నమ్మి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు, మొక్కుబడులు చేసి చెల్లించుకుంటూ పోతూ ఉంటారు. ప్రతి సంవత్సరము రంగరంగ వైభవంగా ఇంకా కూడా చాలా అద్భుతంగా జరిపిస్తామని చెప్పి సందర్భంగా పశువులకు ఇక్కడ వచ్చినట్టు ప్రజానికానికి అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఈ గాంధీనగర్ ప్రజలు అందరూ కూడా తీర్మానించారు.
చేసిన పండుగ ఇది. జై ఇరుపక్షమ తల్లి. జై ఇరుపక్షమ తల్లికి.